నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఎందుకు ఒకే పార్టీ ఉండాలనేది, ఒకే అభిప్రాయం ఉండాలనేది, అభిప్రాయాన్ని అందరూ సమర్థించాలి అనేది ఆయన ఉద్దేశం కనుక మొత్తం పార్టీలన్నిటినీ, న్యాయ వ్యవస్థను, పార్టీలను ఎంత నిర్వీర్యం చేశాడంటే ఇంకొకరు గొంతెత్తి నోరెత్తి మాట్లాడకుండా చేసి అన్ని రకాలుగా భయాలకు భ్రమలకు గురి చేసి మొత్తంగా భారతదేశంలో ప్రత్యామ్నాయ పార్టీలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ను సైతం, ఆ పార్టీని సైతం, రాహుల్ గాంధీని సైతం అర్బన్ నక్సలైట్లు, మన బోటలను జనరల్ డెమోక్రాటిక్ మేధావులు అందరినీ అర్బన్ నక్సలైట్ అంటే అన్నాడు. కానీ ఇవాళ కాంగ్రెస్ కూడా అర్బన్ నక్సలైట్లు, రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైటు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడిపిస్తున్నది అర్బన్ నక్సలైట్లు అని మాట్లాడే స్థితికి చేరిపోయిన తర్వాత ఏ పార్టీలు కూడా గొంతెత్తి ఆయన మీద ఒత్తిడి చేయటానికి సాహసించలేని వైనం ఒకటైతే, ఆయనకు మనం చెప్పితే సరిపోతుందా అనేది రెండో ప్రశ్న. ఈ దేశంలో ఉన్న పార్టీలను గౌరవిస్తాడా, ప్రతిపక్ష పార్టీలకు ఆ రెస్పెక్ట్ ఇస్తాడా అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, మేము పౌరాకుల సంఘాలుగా, ప్రజాతంత్రవాదులుగా, మేధావులుగా ఈ రెండు నెలలుగా మేము పోరాటం చేస్తున్నాం. దీన్ని దేశవ్యాప్తం చేస్తున్నాము. ఇవాళ దేశవ్యాప్తంగా చర్చలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఇంత డిమాండ్ వస్తున్నా కానీ ప్రజలను పట్టించుకుంటలేడు, మేధావులను పట్టించుకుంటలేడు, రాజకీయ పార్టీలను పట్టించుకోకపోవటం. ఈయనకు ఎవరు చెప్పాల్సింది ఇప్పుడు మనకు మిగిలింది ఏంటంటే, ఇక వంశీ చెప్పినట్టుగా ఈ పార్టీలన్నీ కట్టగట్టుకొని పోయి ట్రంప్ దగ్గర కూర్చుంటే ట్రంప్తో తెప్పిస్తే అవుతుంది తప్ప మనంగా డైరెక్ట్ గా నేరుగా చెప్పిస్తే ఈయన రకాల ఇవి లక్ష్మణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆ ఖనిజ సంపద మీద ఆ దృష్టి సారించిందే కార్పొరేట్ సంస్థలు, అందులో ట్రంప్ కూడా ఒక భాగ్యస్వామ్యమే. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఖనిజ సంపద, యురేనియం కానీ అక్కడ ఉన్న నిధులు, ఖనిజ సంపద ఏది ఉన్నదో దాని మీద దృష్టి పెట్టిందే వాళ్ళు కదా. వాళ్ళు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటారని మనం అనుకుందాం. అయితే ఖనిజ సంపదే ప్రాథమిక అంశం అయితే ఆ దేశాల్లో కూడా బెలూచిస్తాన్ లో ఉంది, పాకిస్తాన్ లో ఉంది ఖనిజ సంపద. మిగతా అంశాలు ఆయన చెబితే వినాలంటే ఈ మన దేశ ప్రధానమంత్రి ఎవరు చెబితే ఒక్క ఇదే కాదు, ఏ విషయమైనా చెబితే వింటాడు అంటే ఎవరి మాట వింటాడంటే ట్రంప్ మాట వింటాడు. కనుక ఇప్పుడు తర్వాత తవ్వుకపోదు, తర్వాత చంపుదు, 6 నెలలకు అయితే మీ దోస్తుకు చెప్పు, 6 నెలలు ఒక కాల్పుల విరమణ ప్రకటించి చర్చల ప్రక్రియ మొదలు పెట్టండి అని ట్రంప్తో చెప్పిస్తే తప్ప సాధ్యం కాదు. అయినప్పటికీ అది నేను చెప్పింది అది సుదూరమైన మాట. కానీ వంశీ చెప్పినట్టుగా పార్టీలు 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు అన్ని ప్రకటించి ఉన్నాయి, ఒక తాటి మీదకి వచ్చి ఉన్నారు. అటు టిఆర్ఎస్ ప్రకటించి ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పి ఉన్నారు. కనుక వీళ్ళందరూ కలిసి ఏదో మొక్కుబడిగా కంటి తుడుపు చర్యలుగా కాకుండా వీళ్ళందరూ ఏకమై ముక్త కంఠం చేత ఆయన తోటి పోయి ఒప్పించటం కాదు, గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయిలో ఉద్యమాలు బలంగా చాలా ప్రభావితంగా కల్పించే విధంగా కింది స్థాయి నుంచి ఉద్యమాలు చేస్తే తప్ప, ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తే తప్ప ఆయన అటెన్షన్ పెట్టేటట్టుగా లేడు. కనుక మొత్తం ప్రజానీకం అందరూ గ్రామంలో నేనేం పిలుపునిస్తున్నానంటే, గ్రామానికి 4 పక్కల ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, కాల్పుల విరమణ ప్రకటించాలి, చర్చలను చేపట్టాలి అని 3 నినాదాలు రాస్తూ మొత్తం ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ రోడ్ల మీద, గ్రామం చుట్టూ ఫ్లెక్సీలు పెట్టి మాట్లాడండి, మారణ హోమాన్ని నిలువరించండి అనే నినాదంతో